చదువుకుందాం. మొదటి నుండి చదువు. అటు తర్వాత జనుల శబ్దము గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావం దేవునికే చెల్లించాలి. కనుక ఈ యొక్క ప్రార్థనా కొడుకులు మొదట స్తుతి కొడుకుగా ఎందుకు పెట్టుకున్నామంటే, స్తుతింపదగిన వాడుగా దేవుడు ఆయన సృష్టికర్తగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా త్రియేక దేవుని స్తుతించడం ద్వారా స్తుతి ఆశీర్వాదం విజయము మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే సృష్టికర్త అయిన దేవుడు సంకల్పములో క్రీస్తు యేసులో సృష్టించిన సృష్టిని అంతటను శాపగ్రస్తం చేసి నాశనం చేసేసి దేవునికి పరలోకానికి పనికి రాకుండా చేసినటువంటి సాతాను పాపము పాప లోకమంతా నశించుకొని దేవుడు ఆయన కుమారుడు యేసు నామమును వచ్చి ఆయన సర్వాధికారిగా పాపమునకు శాపమును పాతాళ పాశనము విడిపించి గొప్ప విమోచన క్రయమిచ్చాడు యేసు క్రీస్తు. అందుకే స్తుతించాల. దేవుడు సృష్టించినటువంటిది ఉద్దేశం మంచిదే, రక్షణించిన రక్షణ కార్యం చేసాడు. అయిపోయిన సంగతిది. విమోచన ఇచ్చేసి కొన్నాడు. అట్టి ఆత్మను మనకు ఆదరణకర్తగా ఇచ్చి విశ్వాసంతో ఆయన మన దేవుడు అని, సృష్టికర్త అని, రక్షణకర్త అని మనము స్తుతించడం ద్వారా, విశ్వాసంతో ఒప్పుకొనడం ద్వారా, నమ్ముకొనడం ద్వారా, ఆయన ఎదుట మన జీవిత హృదయాలు అప్పగించుకోవడం ద్వారా ఈ విమోచన కార్యమును ఒట్టిదిగా చేసిన అంతటను నాశనానికి చేసిన విమోచన క్రయమిచ్చి సైతాను చేతిలోని పాపము నుండి పాతను గొప్ప విమోచన క్రయమిచ్చాడు. కనుక మనం స్తుతించాలి. అందుకే స్తుతించడం అంటే ఒప్పుకోవడం, స్తుతి విజయం అన్నమాట. కనుక మొదట ఈ స్తుతి కూడికలో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా స్తుతించుడి అనే మాటను పరలోకము నుండి వచ్చింది ఈ శబ్దం. కనుక ప్రభువును స్తుతించుడి. స్తుతించుడు అంటే ఏంటి? కింద గుడ్డాక్షరాలు ఉంది. హల్లెలూయా ఆనందం ఒకసారి అంటే నేను అనిపిస్తాం కాదు, నేను అంటాం కాదు. బైబిల్లో ప్రభు స్తుతించుడి అన్నాడు కనుక హల్లెలూయా అనమన్నాడు కనుక అనాలి. రెండోది, స్తుతించుడు ద్వారా ఎలాగ విజయాలు వస్తే అనుభవాలు కనుగొనగలం. ప్రతి శాపము నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి శత్రు పాశము నుండి, ప్రతి భయములు భ్రమల నుండి, అవును ప్రతి విధమైనటువంటి అపజయము నుండి జయ జీవితాన్ని పొందాలి. అందుకని స్తుతించాలి. రెండవ వచనం చదువు. ప్రభువు స్తుతించుడి అని చెప్పొచ్చు. రక్షణ మహిమ ప్రభావము దేవునికే చెల్లును. కనుక రక్షణ కార్యం, సృష్టించిన కార్యం, ఆయన ప్రభావం కలిగిన మహిమ కార్యం ఆయనకే చెల్లును. కనుక హల్లెలూయా అన్నాడు మొదటిసారి. రెండోసారి రెండో వచనం చదువు. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమంతటిని చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి
ప్రతిదండన చేశాను. మరి రెండోసారి రెండోసారి కూడా హల్లెలూయా స్తోత్రం అన్నారు. మళ్ళా నుండి హల్లెలూయా. ఎందుకు రెండవసారి అంటే భూలోకమంతటను అవును చెరిపివేసిన వేశ్యకు తల్లి అయినటువంటి యొక్క అంత్యక్రీస్తు సంఘం, సైతాను సంబంధమైనటువంటి సంఘము అవును దేవుని పేరట వివిధ రకాలుగా మోసగించుచు మనుషులను పరిశుద్ధులను తన దాసులను రక్తము చిందించి యేసు ప్రభు రక్తం కూడా చిందించింది. అయినా ఆయన ప్రభావం కలిగిన ఆయన నామమున జయించాడు గనక అందుకు మళ్ళా ప్రభువును స్తుతించుడి. ఆ రక్తము నిమిత్తం దానికి ఈ యొక్క తీర్పు వచ్చి అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు అదే అన్నాడు. దేవుడు ఆయన నామమున వచ్చి ఇదిగో ఈ లోకాధికారికి నేను తీర్పు తీర్చడానికి వెళ్ళుచున్నాను, లోకాధికారి బయటికి త్రోసివేయబడతాడు, అప్పుడు నేను పైకెత్తమ అనేకులను ఆకర్షించుకుని రక్షించుకుంటాను అన్నమాట. కనుక దేవుడు ఆయన నామమున వచ్చి సైతానికి తీర్పు తీర్చాడు. సాతాను సంబంధమైన వేశ్య పరిశుద్ధుల రక్తమును చిందించడానికి సైతానుతో ఏకీభించినటువంటి ప్రవక్తల రక్తము చిందించిన వేశ్య ఎవరో ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను. మర్మము, దాని పేరేంటి? మర్మము. వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికన్నిటికీ తల్లి మహాబబులోను, అది బబులోను. ఇంకా మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితి. ఇప్పుడు ఆ తల్లి అంటే స్త్రీ అంటే సంఘం, అంత్యక్రీస్తు సంఘం అంటే సైతాను సంబంధముగా సైతానుతో ఏకీభించి ప్రభువును అవును సిలువేసే సంఘం చంపినటువంటి వారు, ప్రవక్తలను చంపిన వారు, అవును వారంతా సాతాను సంబంధమైనటువంటి సంఘం అన్నమాట. అది ఏహ్యమైన వాటికన్నిటికీ పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లిన మరి ఈ రక్తము నిమిత్తం దానికి తీర్పు వచ్చినది. అవును అది పడద్రోయబడి ఉన్నది, అవును అది ఓడింపబడి ఉన్నది, దాని యొక్క ప్రయత్నాలన్నీ లయపరచబడి ఉన్నాయి. పరలోక తలుపులు తెరిచి ప్రభు సజీవుడిగా లేచి అవును ఆ పరిశుద్ధులను సజీవులుగా సంఘమును జయమిచ్చుడి కొరకే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఇది తీర్పు జరిగినది అంటున్నాడు, తీర్పు వచ్చినది అంటున్నాడు. వచ్చిందా? ఇది ఎప్పుడూ జరిగింది. యేసు ప్రభు సిలువలోనే ఆ కార్యం చేశాడు. అందుకే సర్వాధికారము నాకు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ అధ్యాయం 18వ వచనం. కనుక యేసుక్రీస్తు ప్రభువు నందు సైతానికి తీర్పు వచ్చింది. సైతాను సంబంధమైనటువంటి ఆ యొక్క సంఘము బబులోను తీర్పు వచ్చినది. కనుక మీరు మళ్ళా ప్రభువును స్తుతించండి. వచ్చిందని స్తుతించండి. రక్షణ మాకు వచ్చిందని, రక్షణ, రాజ్యము, మహిమ, ప్రభావము
మన ప్రభు దయను అనమాట. అది పడద్రోయబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో అన్నమాట. మరియు ఒక గొప్ప స్వరము పరలోకం నుండి ఇలాగు చెప్పుట వీటిని రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపువాడు అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక. అవును, పడద్రోయబడి ఉన్నాడా నిలిచున్నాడు చెప్పండి. కనుక పడద్రోయబడినందుకు స్తుతించాలి. పడద్రోయబడ్డామని విశ్వాసంతో స్తుతించి, అవును ప్రభు నామను పరిశుద్ధుల నిమిత్తము, హతసాక్షుల నిమిత్తము, సంఘము నిమిత్తము, అవును సాతాను సంబంధమైనటువంటి సంఘమునకు ఆ వేశ్య అనబడినటువంటి తీర్పు వచ్చినది కనుక వచ్చిందని నమ్మి విశ్వసించి స్తుతించండి అన్నమాట. కనుక రెండవది, మొదటి స్తుతి ఏంటి? రక్షణ, రాజ్యము, ప్రభావం, మహిమ దేవునివి అని స్తుతించండి అన్నమాట అన్నాడు. సాతాను సంబంధ పాపానికి, శాపానికి, నాశనానికి తీర్పు వచ్చింది అని చెప్పి స్తుతించండి. రెండోది. మూడో సంగతి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు, మరలా ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. సింహాసనసీనుడైన ఇప్పుడు అధికారము, శక్తి ఎవరిదైంది? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును, అవును అందుకే ప్రభు అంటాడు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్తలో 28:16. సర్వలోకమునికి, సర్వ సృష్టికి సువార్త సకల ప్రజలను మా శిష్యులు పరలోకమందును, భూమి మీదను, భూమి క్రిందను. కనుక ప్రభు జయించాడు అనేటువంటి విశ్వాసముతో నమ్మి, అవును ఆయన ఆశ్రయించి, ఆయన జయము మనదవునట్టు స్తుతించి, అప్పుడు ఆయన దయింది, దేవుని దయింది, ప్రభువు దయింది, మనది. అందుకే దాసులంతా దేవత స్తుతించిన జయమగును, నమ్మిన జయమగును, ప్రకటించిన జయమని, అవును ఒప్పుకున్న జయం. అందుకే హోసన్న, అవును ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడిన గాక. హోసన్న అంటే అర్థం ఏంటి చెప్పు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మాట ఉంది. ఆయన జయించాడు, మరణాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు. సాతాను చేతిలో నాశనానికి గురి అయిన సమస్తము, పాపము, శాపమును, నాశనము నుండి దేశమంతటను ఒట్టిదిగా చేసి వాడి చేతిలో నుండి కొని విమోచించుకొని రక్షణ రాజ్యం ప్రభు చేతులకు వచ్చింది. అందుకే ఆయన ప్రభు ఈ తీర్పు తీర్చడానికి సైతానికి, పాపానికి, అందుకే ఆయన నామాన్ని బట్టి, ఆయన నామమును బట్టి నమ్మి స్తుతించుతున్న మనం, మన్నెత్తికెక్కిన సైతాన్ని మన చేతిలో ఓడి సైతాన్ని జయించగలిగిన లోకంలో మనగాడు ఎవరైనా ఉన్నారా? మనుషులు చంపుతారు, మనుషుల మీద జయిస్తారు. సాతాను మరణాన్ని జయించే మనగాడు ఉన్నాడా? పాపాన్ని జయించేవాడు ఉన్నాడా? పాపం మానుకోలేడు. కానీ ఆయన జయించాడు. ఆయన నమ్మి ఒప్పుకొని స్తుతించడం ద్వారా జయం మనకు. అందుకే స్తుతి విజయాన్ని గురించిన మాటలు ఒక మాటలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతం.
అంతటా వారు ఉదయంలోనే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, దేవుడైన యెహోవాను నమ్ముకోండి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హృదయములో ఆయన జయించాడు కనుక ఆయనే సృష్టించాడు, ఆయనే రక్షించాడు, ఆయన జయించి ఆయన యందే నిలబెట్టుకుంటున్నాడు. చనిపోయిన వారు తిరిగి లేపి, సాతాను బంధకముల నుండి తిరిగి విడిపించి, పాపము నుండి విడిపించి, ప్రతి భయముల నుండి విడిపించి, సజీవులుగా సాక్షి నిలబెట్టుకుని ఆయన్ని నమ్ముకోండి. అప్పుడు హృదయము స్థిరపరచబడదు, విశ్వాసమున కర్త అయ్యాడు. అది జయం అంటే అర్థం. ఇంకా ప్రవక్తలు నమ్ముకోండి. కృతార్థులు అంటే అర్థం ఏంటి చెప్పండి? జయశీలులు అని. కనుక దేవునికి లోబడినటువంటి వారికి, అప్పగించుకున్న వారికి, ఆయన అనుసరించిన వారికి, ఆయన యందు నిలిచిన వారికి ఆయన జయ జీవితము, అవును ఆయన స్వాస్థ్యము, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన అధికారం, ఆయన విజయము మనది. అది కృతార్థులు అవుతుంది, జయశీలులు. అందుకే హృదయం యొక్క తలుపులతో నీళ్ళు తట్టుచున్నారు. తలుపు తీస్తే వాళ్ళలోకి వచ్చి వాళ్ళతో కలిసి సహవాసమును ఇస్తాను. నేను జయించినట్లు నాను జయించినటువంటి వారికి నా తండ్రి సింహాసనం మీద, నేను నా సింహాసనం మీద, పరలోక సింహాసనం మీద దేవుని యొక్క అధికారమును, దేవుని శక్తిని, దేవుని యొక్క విమోచనను, దేవుని జయము, జీవిత అనుభవము మనము అవునట్లుగా. అందుకని మా దేవుడు రక్షించడానికి సమర్థుడండి, పూజించడానికి అర్హుడండి అని మనుషులు ఎదుట ఒప్పుకుంటే అని చెప్పండి. ఆ చక్రవర్తి నెబుకద్నెజరు పారసీక దేశపు రాజు పరిపాలన కాలం, నేను కాక మీ దేవుడు ఇంకెక్కడ నేను నిలబెట్టిన దేవత కాక అగ్ని మంటలో పడేసిన ఆయన వచ్చి అంటాడు, వీరి దేవుడు పూజారు, వీరి దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఎందుకంటే వీరు దేహమును దేవునికి అప్పగించి రాజాజ్ఞని వ్యర్థపరిచారు కనుక వీరు దేవుడు దిగి వచ్చి విధముగా రక్షించిన దేవుడు గాక దేవుళ్ళు లేరు, ఎవడను లేడు అన్నాడు. అమరు చదవండి. కనుక జయించినటువంటి ఆయన నామమును ఒప్పుకున్న, నమ్ముకున్న, నిలిచిన, ఆయనను వెంబడించున్న, స్తుతించుచున్న స్తుతి ఆశీర్వాదం. కనుక నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదివేసి 16వ వచనంలో వాళ్ళు అంటారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడిని, విధముగా పూజించడానికి అర్హుడుండి. ఒకవేళ ఆ దేవుడు నీ చేతిలో నుండి తప్పించకపోయినా నరకాగ్ని పోకుండా పాతాళము నుండి, నరకమును తప్పించగలిగిన వాడని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే నరులు ఎదుట ఒప్పుకుంటే నేను దూతల ఎదుట దేవుని దగ్గర ఒప్పుకుంటానన్నాడు యేసుప్రభు. ఆయన ఒప్పుకొని వారి విషయంలో ఆగ్రహం చెంది 7 అంతలు ఎక్కువ అగ్ని మంటలో పడేశాడు. ఆయన నలుగురు తిరుగుతుంటే దేవుడి దిగి వచ్చి వాళ్ళని కాపాడిన సంగతి చూసి అంటున్నాడు, నెబుకద్నెజరు. ఇప్పుడు చదువు 28వ నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. తన దూతనంపి ఆత్మనంపి తను ఆశ్రయించిన దాసులను ఎలా ఆశ్రయించారంటే చదవండి. తర్వాత ఆడుకుంది ముచ్చట్లు కలిసేరుగా వాక్యం. తమ దేవునికి కాక, అవును ఏ దేవుడు లేడు, దేవుడు అక్కడే అని చెబుతారు అందరూ. కానీ అనేక దేవుళ్ళుగా, అనేక దేవతల నమ్మకాలుగా, అనేక నమ్మకాలుగా, అనేకమైన నమస్కారాలు, పూజలుగా, ఆచారాలు చేస్తారు.
అయితే వీరేమన్నా దేవుడు గాక మరి ఏ దేవుడు లేడని చెప్పి వారి దేహాలు దేవుని, చాలామంది రూపాయలే దేవుడు కానికేస్తారు ఉన్నారు. అవును, దేహమే పాపానికి అప్పగించుకుంటారు. దేవుడికి కావలసిన రూపాయల జీవితమా? మీ దేహము దేవుని మహిమ కొరకే దేవునికి సమర్పించుకోవాలి. దేహములు దేవునికి అప్పగించి రాజాగిని వ్యర్థపరిచినందువల్ల తమ దేవుడు దిగి వచ్చి ఈ విధముగా రక్షించాడు. ఈ దేవుడి గాక మరి ఏ దేవుడును అన్నాడు. ఎవరు? దేవతను పూజించకపోతే, మొరక్కకపోతే సింహపోలు వేసిన ఆయన దేవుడు ఒప్పుకున్నటువంటి వారి ద్వారా దేవుడు దేహాన్ని అప్పగించి దేవుని సేవించడానికే వాళ్ళు నిలిచుండగా దేవుడు దిగి వచ్చాడు. నాకు బలి ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు, ఈ దేవుణ్ణి మీరు పూజించండి, ఈ దేవుణ్ణి ఎవరు దూషించవద్దు, దూషించి నేను శిక్షిస్తానని. ఈ గ్రీక్ పరిపాలనకు ముందు పార్శిక దేశ పరిపాలన కాలంలో ఆయన దేశాలన్నీ 27 దేశాలను పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి. అదే యేసు ప్రభువు. నరులు ఎదుట నేను ఒప్పుకుంటే, నన్ను ఒప్పుకుంటే నేను దూతల ఎదుట ఒప్పుకుంటాను. తన ఆత్మనంపి పునరుద్ధాన శక్తినంపి రక్షించగలిగిన దేవుడు పూజించడానికి అర్హుడుగా ఆయన చేయము నీ తగినట్లుగా ఒప్పుకుంటమే స్తుతి అంటే. మళ్ళా చదవండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ స్తుతించుడి అని చెప్పుచు. ఏంటి ఆమేన్? రక్షణయు రాజ్యమును మహిమను దేవునివైని ప్రభువునివైని ఆయన యందు నమ్మినటువంటి మనవైని అని 4 జీవులు, 24 పెద్దలు, 12 మంది శిష్యులు, 12 మంది పితరులు, ఇశ్రాయేలు గోత్రీకులు, ఆ వరుసలు 24 వరుసల్లో ఉన్న కోటాను కోట్ల పరిశుద్ధులు, అవును జీవులు, పెద్దలు అందరూ సాగిలపడి అవును ఆమేన్ అని పడి. ఏమవును? ఆయన సృష్టికర్తే, రక్షణకర్తే. అవును, ఆయన తీర్పు తీర్చి సైతానికి, పాపానికి, లోకానికి, మరణాన్ని, నరకానికి తీర్పు తీర్చి ఆయన రక్తమును చిందించినటువంటి వారికి, అవును సాతానుకు సంబంధులకు యుగయుగములు అజ్ఞానం పురుగు చావనటువంటి పాతాళములోను నిరంతరం ఆయన పొగ నిలిచినట్లు అయ్యో 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 ఏడ్పు పండ్లు కొరికే ఆ స్థలంలో ఉన్నట్లు వారికి తీర్పు వచ్చింది అని చెప్పి, ఇది నిజము. సైతానికి తీర్పు వచ్చింది నిజమేనా? పాపానికి తీర్పు వచ్చింది నిజమేనా? పాప సంబంధమైన సైతాను సంబంధం వేశ్య, అవును. సాతాను సంబంధమైన అబద్ధ ప్రవక్త, ఘటసర్, క్రూరము అనేటువంటి వేశ్య సంఘం, సైతాను సంఘం, మోసకరమైన సాతాను క్రియలను అనుసరించే సంఘం తీర్పు వచ్చే మాట నిజమేనా? నేను విన్నాను. ఏంటంటే రాణుపేటలో మీటింగ్ జరుగుతున్న 1984 సంవత్సరంలో రష్యా దేశ సైంటిస్టు హిందూ మహాసముద్రంలో గనుల కొరకే తవ్వుతూ ఉంటే, ఈ మధ్యన కూడా వీడియోలో చూపించారు. తవ్వుతుంటే గట్టి ప్రదేశం తగిలి దానిలో నుండి వేడి ఉష్ణోగ్రత తట్టుకోలేంత వస్తే దాని దగ్గరికి వెళ్ళి యంత్రాల ద్వారా కనుకొని మానవ స్వరాలు పాతాళములో యాతన పడుచున్నట్లు, దాహం దాహం అనుచున్నట్లు. ఇది ఎక్కడుంది? క్రీస్తు చెప్పినట్లు పాతాళం ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. ఇది నిజమైన పత్రిక రాశారు.
ఒక లెక్చరర్ గారు ముసరాజు గారు చదివి వినిపిస్తే నేను విన్నాను. మొన్న మధ్యన వీడియోలో నేను సెలవు చూశాను. అర్థమవుతుంది. కనుక ఇది జరిగిన పని అర్థమవుతుంది. తీర్పు వచ్చేసింది. నిజమైన అవును ఆమెన్ అంటే అది నీదవుతుంది. ఆమెన్ అనే దానికి అర్థం అనుభవం చెప్పనా? నేను 2 మాటలు చెప్పాను. ఏంటంటే మోయిస్ గారు మా అయ్య గారు కొవ్వూరు మీటింగ్కి వెళ్ళినప్పుడు పరిస్థితిని బట్టి నేను వెళ్ళకపోయాను. ఎవరికి చెప్పలేదు. ఆయనకి హార్ట్ తేడా వచ్చి చాలా బాధ అనిపించేవారు. ప్రభువా ఈ మీటింగ్లో ఆపు లేకుండా ఆప్ చేయకుండా జరిగేటట్టు నాకు అవకాశం అంటే వాక్యం చెప్పినని చెప్పు. గదిలోకి వెళ్ళి డొల్లాడి వచ్చి అప్పుడు నాకు దర్శనం వచ్చింది. ఆయన ఒకళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయినాక నాకేమో దర్శనం వచ్చిందంటే సంఖ్యలతో ఆ గుండెని బంధించి వేసేసి నొక్కేస్తున్నట్టు. అప్పుడు ఆమెన్ 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 అనే ప్రార్థన చేస్తున్నాను నేను. అది ప్రత్యక్ష. ఆమెన్ ఆమెన్ అని ప్రార్థన చేయగా సంఖ్యలు విడిపోయినట్లుగా వెంబటే నేను భయపడి ఒక సోదరుని అంట పెట్టుకుని తీసుకున్నాను. నేను ఆ దర్శనం ఆయన చెప్పలేదు, కానీ ఆయన అన్నమాట అంటే స్తుతించండి. అది వచ్చింది. దేవుడు దాని మీద విజయం ఇచ్చాడు. స్తుతించండి చాలు. అప్పుడు అమ్మగారికి చెప్పింది. ఇంకొక సంగతి, మా పెద్దోడు 2 సంవత్సరాల పిల్లడు. అలాగనే ఒక ఆమెకి సర్టిఫికేట్ కాలంలాగా జ్వరం బాగా పెరిగిపోయి పిడిసిలాగా వచ్చేసి బీసిపోయి చచ్చిపోయాడు. ఈయన కూడా అలాగ వచ్చినట్లుగా నా పక్కలో పడుకున్నాడు. ఆమెన్ 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 అన్న ఇలాగే పండగ అది మళ్ళీ తిరిగి బ్రతికాడు. సాయంత్రం 4 గంటలకి ఆ దర్శనం నెరవేరినట్లుగా ఆమె చేతుల్లోని వీసిపోయాడట్లు. అప్పుడు ఇది జ్ఞాపకం వచ్చింది నాకు. జ్ఞాపకం వచ్చి నీవు లేనప్పుడు నీవే ఇచ్చావు. దేవుని దాసుల ద్వారా ప్రార్థించి వాగ్దానం ఇచ్చి నీ కొరకైతే ఆమెన్ అన్నాడు. ఆమెన్ ఆమెన్ ముమ్మాట అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెన్ అన్నది. మామూలు మనిషి అయిపోయాడు. డాక్టర్ కోసం వెళ్ళి రాహన్ గారు తిరిగి వచ్చేసాడు. కనుక ఆమెన్ అంటే ఏంటి చెప్పండి? అవునుగాక, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా. అది స్తుతించడం, అది నమ్మటం అండి. అలాగా నమ్మి మహిమ పరిస్తే మహిమలో నుండి మన ప్రతి అవసరం తెలుసు. కనుక ఈ యొక్క ప్రార్థనలకు ఏకీపించి వాగ్దానాలు నమ్మదగినవని అన్నారు. అవును, యేసుక్రీస్తు ప్రభు ఆయన సెలవులో మరణ పునరుద్ధానం అనుభవములు సమస్తమును విమోచన క్రయమిచ్చి చేసిన రక్షణ కార్యము నిజమని మన విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి సంతరించు. అందుకే మహిమయందు దేవుడు మీ ప్రతి అవసరం తీర్చును అన్నమాట. చదవండి. ఇక్కడ అదే మాట చివరగా 19వ కీర్తనలో 19వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథంలో చివరిగా 5వ వచనం చదవండి. మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారులారా. అవును, కనుక దేవుని దాసులారంటే చేసేవాళ్ళు బోధకులని కాదు. ఆయన పూజించి సేవించే సేవకులు మనమందు రాజులైన యాజక రక్షణ పొందినప్పుడు దాసురాండ్రులారా, కొద్దివారేమి గొప్పవారేమి అందరూ స్తుతించండి, ఆమెనని పలకండి, అవునని పలకండి. అర్థమవుతుందా? అని చెప్పుచున్నాడు ఆయన. సింహాసనం అంటే ఏలువాను, సమస్తమును ఏలువాని యొక్క సింహాసనం అధికారములో నుండి వచ్చి ఉండగా
మనం అందరం ఆమెనని పలకపోతే మీరంటే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే అని ఆ మాట కూడా నన్నే అనుకుంటారు. కనుక నమ్మితే నీది అవుతుంది. అలాగే స్తుతిస్తే, అవును విశ్వసిస్తే. అందుకే ఆయన ఇంకా అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచు. అది సింహాసనములో నుండి వచ్చిన సొమ్ము. ఆయన అధికారము నుండి, ఆయన శక్తి నుండి, ఆయన చేసిన కార్యము నుండి, రక్షణ కార్యము, విమోచన కార్యము, సృష్టి కార్యము చేసిన దేవుడే రక్షణ కార్యం, విమోచన కార్యం అనుభవంలో నుండి వచ్చినది. స్తుతించుడి అని చెప్పి ఏలుచున్నాడు. ఆయన ఏలుచున్నాడు. కనుక ఆయన ఏలి క్రింద ఉన్న ప్రతి ఒక్కరు సర్వసృష్టి, అవును సకల వయసు మనుషులు, జలములు ఈ నామము ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుగు స్తుతించు అనే అనుభవం చివరికి 1000 ఏళ్ళ పరిపాలన కాలం జరుగుతుంది. అందుకే అంటున్నాడు స్తుతించుడి అనే. అవును ఆమేనని పలకటం. ఆయన దేవుడైన, ఆయన విమోచన క్రయమిచ్చి కొన్నందు, సృష్టి నాశనం చేసిన, నరులు నాశనం చేసి సైతానికి, సాతాను సంబంధము సంఘముకు, అంత్యక్రీస్తు సంఘములకు తీర్పు జరిగి యుగయుగములు లేచే పొగ నాశనమునకు అవును గురి అయితే అది ఒప్పుకుని, ఆయన అధికారం ఒప్పుకుని, ఆయన రక్షణ విమోచనను, ఆయన పరలోక మహిమను ఒప్పుకుని స్తుతిస్తే ఇది నీదవుతుంది. చివరికి ఒక మాట చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. ఆ మాట చదువుకున్న ప్రార్థన అంశాలు, ప్రార్థన చేయటానికి ఆత్మ సంబంధమైన 4 మాటలని ప్రార్థన చేద్దాం. ప్రతి ప్రార్థన ఫిలిప్పీ రాసిన 4:19 చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఎక్కడ మహిమలో అంటే పరలోకి వెళ్ళాకనే కాదు, తన యొక్క శక్తి చొప్పున, తన అధికారం చొప్పున, తన చేతికి అంతటను ఏలువాడు. ఎంత ఏలువాడు? సమర్థ. పరలోకమందు భూమి, ఒక ముఠాకి, కులానికి, ఒక మతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక లోకానికి కాదు, అన్ని లోకములకి. కనుక సమస్తములకు కాళభూతుడైన ఆయన మహిమ పరిస్తే, ఆయన మహిమను చూస్తే, ఆయన మహిమార్థమై నిలిస్తే ఆ మహిమ నీ ప్రతి అవసరం తెలుసు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎవడైనా ఆకలి దప్పికుంటే నా ఎందుకు రండి, తప్పి తెలుసుకోండి. యోహాను సువార్త 7:37 చెప్పుచు 38 అంటున్నాడు, దేవుని కుమారుడు మహిమపరచబడలేదు మీ విషయంలో కనుక మీకు ఆ ఆత్మ అనుగ్రహింపబడలేదు. కనుక దేవుని పునరుద్ధారుడైనటువంటి అభిషేక్తుడి క్రీస్తు, అవును ఆయన ఆత్మ అభిషేకముతో మనము ప్రార్థించాలని, స్తుతించాలని, విశ్వసించి ఆయన అవునని పలికి, ఆమేనని పలికి అది సంతరించుకోవాలని మనము అందుకు కోరి ఏర్పాటు చేయబడిన ఆచారంగా చేయటానికి కాదు, ఈ ప్రార్థన సమయం. అందుకే దేవుని యొక్క వాక్యమును విశ్వాసంతో ప్రార్థించండి, ఏకేపించండి. ఎక్కడ నిలువబడిన వారికి కలిగిన ఆ సన్నిధి నిలిచే భాగ్యము నేను అనమాట అంటాడు. అందుకే ఆయన అభిషక్తుడిగా ఆయన నామమున వచ్చి ఆయన నేను మిమ్మల్ని అనాథులకు విడును, మీకు ఆదరణకర్తనిస్తాను, ప్రార్థించడానికి
మనం స్తుతించడానికి, విశ్వసించడానికి, మనము ఆయనంతా పొందటానికి, అందుకు మనము క్రీస్తును ఆయన పరిశుద్ధుడుగా, ఆత్మగా, సజీవుడుగా మనము ఎరిగి ఆ సజీవుడైన దేవుని నామమును ఒప్పుకుని అవును మనము నిలిస్తే ఆయన ప్రార్థించే వారికి ఏమిస్తాడన్నాడు తెలిసిన? పరిశుద్ధాత్మనిస్తాడు. ఏమిస్తాడన్న లూకాసు వార్తలు 11:13 తండ్రి పిల్లల్ని రుచిని అడిగితే రాతినిచ్చిన, గుడిని అడిగితే తేలిచ్చిన, చేపను అడిగితే పామునిచ్చిన, మీ తండ్రులు చెడ్డోళ్ళై మీ పిల్లలకి మంచివి ఇస్తారు కదా, అంతకంటే నిత్యముగా పరలోకపు తండ్రి మీకు పరిశుద్ధాత్మనిచ్చును. మరి చదవండి. కనుక క్రీస్తు ఆయన జయశాలిగా జయించి ఆయన జయము మనదవటానికి, మనం అడుక్కుంటానికి మొదట మనకు కావలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ. కనుక ఆత్మ సంబంధమైన విషయం. మర్చదు లోకాసు వార్త పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి ఏమిస్తాడు? కనుక పరిశుద్ధ ఆత్మ సంబంధమైనటువంటి విషయం కాదు ప్రార్థన అంటే. సొంతగా చేసేది ప్రార్థన కాదు. అందుకే మన పాటలో పాట దైవాత్మారము నా తను నవ్రాలు నా జీవమంతయు నీతో సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలి, సొంత శక్తితో యేసు స్వామి సొంత శక్తితో ఎంత గట్టి గరిచి ప్రార్థన చేసిన, లేకపోతే నిలువు మోకాళ్ళ మీద ఉన్న ఎంత ఉపవాసాలు, ఎన్నో ఉపవాసాలు. నేను 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి నిలువు మోకాళ్ళ మీద పొద్దున్న 6 సాయంత్రం 6 దాకా ఎదిగిన దేవుని కనుగొనలేకపోతే చివరికి దేవుడే నన్ను హృదయ ఆశని ఎరిగి ఎదుర్కొని నన్ను ఒప్పించి ఒక మాట పలికితే ఆ మాట ఎక్కడుందని మళ్ళీ ఆయన కోసం అయితే ఆయన కనపడకపోతే ఒక ఇంటిలో బైబిల్ చెబుతుంటే ఆ ఇంటి దడి పక్క నుండి ఇంటి అది ఆ మాట ఎక్కడుందని అప్పుడు బైబిల్ మొదలెట్టాడు. దేవుడు లేడు, దేవుడు లేడు. అందుకే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అవును మనం కోరుకోవాలి. అది ప్రభు ఆత్మ. ప్రభు క్రీస్తు అంటే అభిషేక్తుడని, ఆయన పరలోకం నుండి పంపబడిన అభిషేక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరీ గర్భములో జన్మించాడు. చాలామంది వ్యభిచారంతో పుట్టాడు, కన్య కట్ట పుడతాడు అని ఎరగని వాళ్ళు అన్యులు చెప్పుకుంటున్నారు. నాస్తికులు, హేతువాదులు ఉన్నారా? ఎరగరు, ఆయన దేవుని శక్తి ఎరగరు. ఈ మట్టి బొమ్మకి ఈ యొక్క మహిమ శరీరం ఎట్లా వచ్చింది? వీడిని బట్టి వచ్చింది, ఆడిని బట్టి వచ్చింది, దేవుని బట్టి వచ్చింది. మట్టికి ఈ మహిమని ఏర్పాటు చేసిన వాడు కన్యకి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించలేడు. అంతేకాదు గొడ్రాలుకి బిడ్డలు 100 ఏళ్ళు వచ్చి నీకు బిడ్డలు పుట్టలు, శ్రీదారం ఉడిగిపోయింది, కళావసరం అనుకుంది శారా. ఆయన అబ్రహాము 100 ఏళ్ళు వచ్చినాయి, ఏం కాలం. కానీ యెహోవాకి అసాధ్యమైంది కలదా అని దేవుడు దర్శనమిచ్చి అవును అవిశ్వాసిని విశ్వాసము కలిగించి ఒప్పించి, విశ్వాసమును బట్టి బలం పొంది తరముడుకు పోయిన మృతతుల్యమైన శరీరమైన గర్భముడికి పోయిన దేవుని శక్తి కనుక చేతులు లేని చేతులు ఇచ్చింది, కాళ్ళు లేని కాళ్ళు ఇచ్చింది, కన్నులు లేని గుడ్డోళ్ళు గుడ్డి. మా అత్తగారు కళ్ళు కనపడిపోతే దేవుడు మాట కళ్ళు ఇచ్చాడు. గడ్డొచ్చి చచ్చిపోతామంటే మాయం చేశాడు దేవుడు. క్యాన్సర్గా, యాహాన్గా
ఎంతమంది కనుక దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఆయనకు అసాధ్యమైంది లేదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి కలుగు చేసిన వాడు ఆయన మాట ద్వారా ఉన్నారు. మృతులని సజీవులని కూడా ఒక ఆయన చచ్చిపోయాడని చెప్పి నాకు కబురు వచ్చింది. నేను ఈ దాసరాల కుమారుడు ఎక్కడ రూరికాల్లో హాస్పిటల్లో ఉంటే యాక్సిడెంట్ అయ్యి అక్కడ నుంచి 2 రోజులు పడుతుంది. ఈ చచ్చిపోయిన సమాధి కార్యం కూడా అయిపోద్ది. నేను ఏమని చెప్తాను, ఏలూరులో దిగంగానే ఇక్కడ ఉన్నాడు హాస్పిటల్ అండి, చచ్చిపోయినాడు ఇక్కడ ఏంటి అని చెప్పి కాదు. ఈ అర్ధరాత్రి ఇక్కడ ఏం తీసుకెళ్ళమని ఆఫ్ చేస్తే పొద్దున్నకి మళ్ళీ ఊపిరి వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆయన మేమేం చేయలేదు, దేవుడే చేశాడు, మీరు తీసుకెళ్ళిపోమంటే పాస్టర్ గారు వస్తారు అని చెప్పి ఆఫ్ చేయించాడు. క్రీస్తు యేసుని లేపిన ఆత్మ మీలోనికి వచ్చిన సావునకులోనే మీ శరీరాలకు జీవం ఇచ్చినని రైలు బెండ్లో ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు. నేను నమ్మలేకపోయేవి, అది నెరవేర్పును చూశాను. చూసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. కనుక దేవుడికి కనుక పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. దేవుడంటే పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మను మనం పొంది ప్రార్థించితేనే తప్ప ప్రభువున చాలామంది యేసునామం నామనంటే అయిపోతుంది. యేసునామం అంటే ఏంటి? పరిశుద్ధ నామం. మనల్ని పరిశుద్ధ పరిచయం. పరిశుద్ధ ఆత్మకి 7 పేర్లు ఏంటంటే పరిశుద్ధాత్మను బట్టి ఈయన దేవుని కుమారుడుగా నిరూపించబడెను. రామపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఆ ఆత్మను బట్టి మనం పరిశుద్ధులుగా తీర్చగా. నిత్యాత్మ, నిత్యమైన దాని మీద మనం మనసు ఉంచగలం. తాత్కాలికమైన వాటి కోసం దేవుడు నమ్ముకుంటున్నాం కానీ నిత్యమైన వాటి కోసం కాదు. నిత్యమైన ధనం కోసం చూస్తుంటే అశాశ్వతమైన ఈ ధనం కోసమే చూస్తున్నారు అన్నాడు యేసు. నిత్యమైనటువంటి దేవుడు నిత్యాత్మ. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో నిత్యాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ పరిచాత్మ, నిత్యాత్మ, నిత్యమైన ఉండే ఆత్మ సంబంధమైన గుణాలు, రూపాలు, క్రియలు, అట్టి యొక్క స్వభావం కొరకు మనం నిలబెట్టేది. తాత్కాలికమైన ఇచ్చేది, నిత్యమైన తాత్కాలికమైన దేహాలు కాపాడేది, నిత్యమైన దేహం ఆత్మదేహం, ఆత్మ సంబంధమైన క్రియలు సాక్షార్థమై జీవిత అనుభవమును కలిగించి అనుభవించేది. ఇలాగన ఆ 7 ఆదరించే ఆదరణకర్త. ఒక తల్లి ఆదరించినట్టు, తండ్రి ఆదరించినట్టు, సహోదరుడు ఆదరించినట్టు, స్నేహితుడు, ఈ స్నేహితులు కాదు ప్రాణ స్నేహితులు, ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన స్నేహితుడు. ఒక రాజు, ఈలోక రాజులు సైతాన్ రాజ్యం నుండి, సాతాన్ నుండి జయించడానికి మరణాన్ని ఇవ్వడం అనుకొస్తాడు. ఎవడు పనికిరాడు. కానీ మరణం నుండి సవరణ బలుడు సైతాన్ నుండి, పాతాళము నుండి పరలోక రాజ్యం విడిపించే రాజు, పెళ్లి కుమారుడు, పరలోకము కొరకే ఆయనతో నిత్యమైన సారూప్యములో మహిమార్థమైన ఆనందం, పరలోక స్నేహం, సహవాసమును ఇచ్చేటువంటి ఇలాగిన 7 పేర్లు సంపూర్ణైన క్రీస్తు యేసులో ఆయన సారూప్యం నిలబెట్టడానికి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి లక్షణములు, గుణములు, వరములు ఇవన్నీ ధరించు అనుభవం కొరకే ఈ సన్నిధి. అందుకే దైవజనులు మోషే గారు ఈ యొక్క సన్నిధి 40 దినాల విషయంలో దేవుని ప్రజలు కొరకే ఆయన దేవుని కొండకెళ్ళి దేవుని ముఖ దర్శనం 40 దినములు ఉంటే వీళ్ళు పాతదోణ చేసుకుని తిరిగేవాడు. అప్పుడు 10 ఆజ్ఞలు పలకొట్టబడిన అనుభవంలో మరలా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి దేవుని సన్నిధిలో వీరిని నిలబెట్టడం కొరకే నువ్వు మా మధ్యకి రావాలయ్యా, మాతో ఉండాలయ్యా,
మమ్ముని నీ కొరకే నిలబెట్టి బాగు చేసుకోవాలయ్యా అని మొరపెట్టినటువంటి ప్రార్థనలు ఈ ప్రార్థన. అది దేవుడు వాగ్దానం ఇచ్చేది ఆశలకి నడిపించాడు. నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు. చివరికి ఆ మాట చదివి మనం స్తుతి ప్రార్థన చేసుకున్నాం. నిర్గమాకాండము 34 అధ్యాయం 9వ వచనం. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు. రావలను. మా దోషములు పాపములు అన్నిటినీ క్షమించి అవును బాగు చేసుకోవాలయ్యా, నువ్వు సాగు చేసుకోవాలయ్యా, నిలబెట్టుకోవాలయ్యా నీ సారూప్యములోనికి. అంటే నేను రాను, ఈ ప్రజలు నన్ను విడిచి అలాగన పోతదోళన చేసుకున్నారు, నేను నాశనం చేస్తావు, అక్కడ నీవు తప్పుకోకపోతే మోసే అడ్డమా? దేవుడికి అడ్డమే. ఎందుకంటే దేవుడు నిబంధన చేశాడు, దేవుని తన నామమును తెలిపాడు. అవును, దేవుని కొరకే, తన ప్రజల కొరకే నడిపించాడు. ఆయన మాట ఆడి తప్పేవాడు కాదు. అందుకే దేవుడు అంటాడు, నేను రాను అంటే మోషే అన్నాడు, నీవు రాకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలే అన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా మహిమను మంచితనమంతా నీకు చేపిస్తాను. నీవే జనము నడుమునుంటావో, ఏ జనము నిన్ను కోరుకుంటారో, ఏ జనము నువ్వు కోరుకుంటావో, అవును నీవు నన్ను కోరుకున్నావు కనుక, నా సన్నిధి రావాలని కోరుకున్నావు కనుక నీతో నీ జనముతో నా కార్యాలు చూస్తారు అని మాట అన్నాడు. ఆయన నీ సన్నిధి రాకపోతే నేను పోనని. ఒక అనుకుని చెప్తున్నా ఒక మాట ఏంటంటే, నేను రక్షణ పొందినాక సేవకై వచ్చినాక పెళ్లి కోసమై మా నాన్నగారు ఒక పిల్లని చూశాడు, మా పాస్టర్ గారు ఒక పిల్లని చూశాడు, అందరు కలిసి ఒక పిల్లని చూశాడు. అసలు పెళ్ళి లేకుండా ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటే కుదరదు, సేవకే అట్లా కుదరదు అని చెప్పంటే నేను ప్రార్థన చేసుకోలేదు. అయితే మా నాన్నగారు వచ్చి గొడవ చేస్తే అయ్యి మీ నాన్న చెప్పినట్టు అని చెప్పంటే అప్పుడు వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి పడుకుంటే దేవుడు అన్నాడు, వెళ్తున్నావా పో, నీవు వస్తే నేను వెళ్తానే, లేకపోతే పొమ్మంటే నేను పోను. నీవు రాకపోతే ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచే లేచి నీవు వెళ్ళమన్న చోటకి వెళ్ళిపోతా, అడవిలోకి అయినా వెళ్తాను అని చెప్పండి. అప్పుడు ఈ మాట దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అవార్డు చదువుతాను. నిర్గమాకాండం 33 అధ్యాయంలో 14 వచనం. అందుకు ఆయన ఏది సన్నిధి చెప్పండి. ఇప్పుడు నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నా శాంతి నేను మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్లు కాదు. ఆదరణకర్తను ఉత్తరవాదిని పంపిస్తాను. వేరొక ఆదరణ ఏ ఆత్మ? ఆయనే పునరుద్ధరణగా ఆయన ఆత్మను, ఆయన సన్నిధి అంటే ఆయన ఆత్మ సన్నిధి. అవును, ఆయన విమోచించబడిన గొర్రెపిల్ల రక్తం విమోచించబడిన అనుభవం కలిగిన ప్రజలకు ముందు వెనుక వారి మధ్యలో ఉండి వారి కాడు పలుపులన్నీ తెంపి కులకట్లు, మతకట్లు, రాజకీయ కట్లు, పాపపు కట్లు, వ్యసనాలు, ఇది మానుకోలేదు, అది మానుకోలేదు, అది బాగు, దీనిలో నుండి విడుదల పొందలేదు, దానిలో ఇదేం చేస్తుందో అదే ఏది అని చెప్పి నిలువుగా నడిపిస్తానికి, అవును నా సన్నిధి మీ మధ్యకు వస్తుంది అని చెప్పి అని నేను కాడి పొలుపు నిలువుగా నడిపిస్తాను అని చెప్పాను. లేవికాండం 26 అధ్యాయం 11వ వచనం.
మీ యందు నా మనస్సు అసహ్యపడదు. అప్పుడు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీ మధ్య నడిచెదను. దేవుడినై దేవుడినై నాకు ప్రజలై ఉందరు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి అంటే మళ్ళా పాప దాస్యములోనికి, ఆ పాప క్రియలు దాస్యములోనికి పోకుండా వారి కట్లు తెంచి నేను మిమ్మల్ని నిలువుగా నడవజేస్తాను. మీలో నడిచి మిమ్మల్ని నడిపిస్తాను. మీ ముందు నడిచి మిమ్మల్ని చేయబట్టుకు నడిపిస్తాను. మీ వెనకాలుండి ఇదేతో ఇటు నడువని ఇటు దోసి నడిపిస్తాను. కట్లని దించేస్తాను. తిన్నగా నడిపిస్తాను. ఎక్కడికి నడిపిస్తాడు చెప్పండి? మహిమ కొరకే, మహిమార్థమే. ఆ మహిమ యందు మనం ప్రతి అవసరం తెచ్చాం. దేవుడు తన వాక్యం మనము దేవుని వాగ్దానం బట్టి మనం ఒట్టిదిగా, దేశం ఒట్టిదిగా చేసేసి అనుభవంలోనే విన్నారా? అవును, తాను నేను అని చెప్పి నేను మేము విమోచించి ఉన్నాను అని దేవుడు సంపూర్ణ దేవుని మహిమను కనపరిచిన వారుగా ఉండినట్లుగా మనం ఒట్టివారమయ్యా, మట్టివారం, నిరాధారులు దేవునికి అప్పగించుకుంటారు. దేవుడు వారి తరపు నుండి వారిని విమోచిస్తాడు, రక్షిస్తాడు. వారి దేవుడికి ఆయన సిగ్గుపాటు అని. కనుక మన పక్షమున నిలిచి మనం ఒట్టివారమని చెప్పి నీవేనయ్యా మాకు దిక్కు అని చెప్పి దేవుని ఎదుట మన హృదయంలో నా బలము, నా తెలివి, నా జ్ఞానం, అవును మా ఊళ్ళు, మా కులం, మా మతం, మా ఇష్టం, మేము ఏర్పాటు చేసుకుని విన్నవాడిని అవన్నీ విడిచిపెట్టి దేవుడు మాటకు, దేవుని నామము, దేవుని మహిమార్థమే మన జీవితాలు అర్పించు. దేవుడు మనలోనికి వచ్చి మనతో ఉండి తనతో నిలిపి తన రూపంలోనికి మలిచి కట్లు తెంపి తన మహిమ కొరకే మన ప్రతి కొదువు తీర్చి ప్రతి విషయం ఫలింపచేసేవాడు నిలబెట్టి దేవుడు తన వాక్యం తెలియదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి వాగ్దానంలో మనం ఒట్టివారమని చెప్పి దేవుడే అన్నిటికీ సాలినవాడని ఆయన స్తుతించినట్లుగాను, నమ్ముకున్నట్లుగాను, విశ్వసించినట్లుగాను ఆయన 40 దినాలు కూడాను ఆయన క్రమముగా సాయంత్రం 7 నుండి 10 వరకు మనం దేవుని యొక్క సన్నిధిలో సహవాసం ఏకీపించి ప్రతి వారు కూడా ప్రతి ఫలమును, ప్రతి కార్యాలు సరే అనుభవం పొందినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి.